అలంకరించినటువంటి ఓబీసీ డైరెక్టర్ రామంజల్ గారికి, వెంకటయ్య గారికి, జిల్లా కార్యదర్శి సభ్యుడు సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మండలాధ్యక్షుడు సుబ్బరాయుడు గారికి, మాజీ మండలాధ్యక్షుడు రామంజల్ గారికి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవుడు, ప్రధాన కార్యదర్శి ఉపేంద్రకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు విషయం ఏమనగా, మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులనే కొనాలని మన నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు, మన జిల్లా అధ్యక్షుడి పిలుపు మేరకు, మన రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు మనమంతా ఒక చోట ఈ మండలంలో, పుత్తూరు మండలంలో సమావేశమై మనం స్వదేశీ వస్తువులనే కొనాలా. విదేశీ వస్తువులు వస్తుంటాయి చాలా రకాలుగా, వాటిని కొనకుండా మనం స్వదేశీ వస్తువులనే కొనాలా అని మన నరేంద్ర మోడీ గారు చాలా మీటింగుల్లో చెప్పారు. ఆయన మన దేశాన్ని డెవలప్మెంట్ చేయడానికే ఇవన్నీ అనమాట. రామ మందిరం కట్టారు. ఇట్లా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఆయన ముందుకు సాగుతున్నారు అన్నమాట. 370 ఆర్టికల్ను రద్దు చేయడం వల్ల మంచి భూభాగాన్ని, కాశ్మీర్ భూభాగాన్ని మన భారతదేశం కలపడము, ఇటువంటి గొప్ప పనులు చేశారు ఆయన. మొన్న మన దేశంలో దాడులు జరిగితే ఒక ఆడవారిని మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని మోడీ ఏం చేసుకుంటారు అంటే, ఒక మహిళలను ఒక యుద్ధనౌకలో పంపించి వాళ్ళ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేసి ప్రతీకారం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్నాం. ఒక శక్తిని ఉపయోగించి, ఆడవారిని ఉపయోగించి, వాళ్ళ ఆడవారి మీద సవాల్ చేసినారు. ఆడవారిని ఉపయోగించి మన ప్రతీకారం తీర్చుకున్నాం మనం. అలా నరేంద్ర మోడీ గారి చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ కూడా ట్రంప్ కూడా ఈ ట్యాక్సులు పెంచి మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినాడు. కానీ అదే ట్యాక్సులు ఉపయోగించి మన నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి వస్తున్న ఎగుమతులన్నీ నిలిపేసి మన భారతదేశానికి వేరే దేశం చైనా నుంచి, జర్మనీ నుంచి, రష్యా నుంచి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుని అక్కడ నుంచి ఆయిల్, అమెరికా వాళ్ళు క్రూడ్ ఆయిల్ మనకి ఇవ్వమని అన్నారన్నమాట. ఈ జర్మనీతో స్నేహం చేస్తే, రష్యాతో. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, మీ స్నేహం వద్దు, మీరు వద్దు అని మన రష్యాతో, మన చిరకాల మిత్రుడు రష్యా, వారితో స్నేహం చేసి వారి దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తక్కువ ధరకు కొని ఈ దిగుమతి 64 రకాల వస్తువులు దిగుమతి చేసుకుంటాము రష్యాతో. 64 వస్తువుల మీద మనకు జిఎస్టీ తగ్గుతుంది. అక్కడ అమెరికాతో కొనడం వల్ల జిఎస్టీ చాలా రేటు పెరిగి మనకు చాలా అధ్వానం, మన దేశం ముందుకు పోకుండా ఉన్నది. ఇప్పుడు మన ఆర్థికంగా దేశము 3వ స్థానంలోకి ఎగబాకింది, చైనాని వెనక్కి నెట్టేసి. అలా మన భారతదేశం ఎలా ముందుకు పోవాలని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. అందువలన మనము స్వదేశీ వస్తువులు కొని ఇంటిలో కానీ, పనిలో కానీ, సమాజంలో కానీ భారతీయ ఉత్పత్తులనే ఉపయోగించాలని నరేంద్ర మోడీ గారు కిందికి మెసేజ్ పంపించారు. నరేంద్ర మోడీ గారు అయితేనేమి, మన రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేమి, మా పిఎన్ మాధవ్ గారు అయితేనేమి, మన జిల్లా అధ్యక్షుడు కొనగల్ రాజేష్ గారు అయితేనేమి, మన పెద్దలు అంకాల్ రెడ్డి గారు, పి ప్రతాప్ రెడ్డి గారు, వీళ్ళందరినీ మనము ఇన్స్పైర్ తీసుకొని మనం సమాజంలో ఎలా ఉండాలనేది, ఎలా మెలగాలనేది మన భారతీయ జనతా పార్టీ సభ్యులంతా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.